హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ జగిత్యాల్ పిల్ల లవ్లీ. మేము వచ్చేసి అయితే ఇది తిరుపతి వెళ్ళినప్పటి వ్లాగ్ అండి. తిరుపతి వెళ్ళని కోసం అయితే ఇది జగిత్యాల్ బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. జగిత్యాల నుంచి వెళ్ళి వరంగల్ వరకు బస్సులో వెళ్ళి, వరంగల్ నుంచి వెళ్ళి తిరుపతి వరకు ట్రైన్లో వెళ్ళాలి. సో అప్పుడే వరంగల్ వచ్చేసాం. వరంగల్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు వస్తున్న ట్రైనేనండి, మేమైతే తిరుపతికి వెళ్ళే ట్రైను. ఈ ట్రైన్ వచ్చేసి నైట్ 8కి ఉంటుంది, పద్మావతి ట్రైన్ ఏమో. మన మార్నింగ్ 8 వరకు అట్లా మనం తిరుపతిలో ఉంటాము. మేమైతే చూస్తుండగానే ట్రైన్ వచ్చేసింది. ఈ ట్రైన్ ఎక్కని కోసం అయితే మాకు చాలా ఇబ్బంది అయింది. జగిత్యాల నుంచి వెళ్ళి వరంగల్ వెళ్ళేసరికి ఎలాగో అలా ట్రైన్ టైం కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే వెళ్ళాము. మాది సీట్ వచ్చేసి రిజర్వేషన్ థర్డ్ ఏసీ అండి. థర్డ్ ఏసీ కోసం వెయిట్ చేస్తున్నాము లగేజ్ పట్టేసుకొని. సో మా ముందు వచ్చి ఆగింది. థర్డ్ ఏసీలో ఎక్కాము. ఎక్కిన తర్వాత మా కంపార్ట్మెంట్లో మా సీట్లో మేమైతే కూర్చున్నామండి. అలా చూస్తుండగానే తిరుపతి అయితే వచ్చేసింది. తిరుపతి వచ్చిన తర్వాత కింద వెహికల్స్ మాట్లాడుకొని పైకి అయితే వెళ్తున్నాము. అది వచ్చేసి విష్ణు నివాసం దగ్గర ఉన్న కోనేరు. అంటే రైల్వే స్టేషన్కున్న విష్ణు నివాసం దగ్గర దగ్గరే ఉంటాయి. కొత్తగా చూసిన వాళ్ళకైతే చెప్పనక్కర్లేదు, కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఈ కోనేరు వచ్చేసి విష్ణు నివాసం ముందు ఉంటుంది. విష్ణు నివాసం ముందున్న కోనేరు. అక్కడ నుండి అయితే మేమైతే పైకి వెళ్ళనీకైతే వెహికల్లో వెళ్ళాము. సో వెళ్ళేటప్పుడైతే మనకు ఇది వచ్చేసి అలిపిరి చెక్ పోస్ట్ అండి. అంటే కాలినడకన వెళ్ళే భక్తులు అక్కడ లగేజీ కౌంటర్ అవన్నీ ఉంటాయి, లగేజీ పెట్టేసి నడుస్తూ ఉంటారు. అది అలిపిరి కాలినడకన వెళ్ళే మార్గం, అలిపిరి చెక్ పోస్ట్ అంటారు. దీని తర్వాత వచ్చేసి మనకైతే తిరుమల పైకి వెళ్ళే ఎంట్రన్స్ వస్తుంది. ఆ ఎంట్రన్స్ దాటిన తర్వాత అలిపిరి చెక్ పోస్ట్ ఉంటుంది. చెక్ పోస్ట్ దగ్గర అయితే మన లగేజీ మొత్తం చెక్ చేస్తారు. ఏ వెహికల్లో వెళ్ళినా కానీ, వెహికల్స్ నార్మల్గా వెహికల్స్ కానీ ట్రావెల్స్ ఏదైనా పర్లేదు, లగేజ్ విత్ వెహికల్స్ అన్నీ చెక్ చేస్తారు. ఇది వచ్చేసి పైకి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ అంట కమాను. అక్కడ గరుడ ఉంటుంది. గరుడ దాటిన తర్వాత కొంచెం పైకి వెళ్తే చెక్ పోస్ట్ వస్తుంది. వెహికల్స్ ఎవ్రీథింగ్ ప్రతిదీ లగేజ్ అన్నీ, అంటే మనం పైకి ఏమేమి తీసుకెళ్తున్నాం, మద్యం డ్రింక్స్ అవి ఏమైనా తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, అలా అని చెప్పేసి చెక్ చేస్తారు. ప్రతి ఒక్క వెహికల్ అయితే ఆపి చెక్ చేస్తారు. లగేజ్ కూడా ప్రతిదీ చెక్ చేస్తారు. అందరైతే అక్కడ వెహికల్స్ దిగి లగేజ్ చెకింగ్ చేసేసుకొని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ వెహికల్ వచ్చిందో ఆ వెహికల్లో అయితే ఎక్కుతారు. ఆల్మోస్ట్ బస్సులు కూడా చాలా వరకు వెళ్తాయి. ఏ బస్సులో వెళ్ళినా కూడా లగేజ్ మాత్రం కన్ఫామ్గా చెకింగ్ అనేది అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి చెకింగ్ అలిపిరి చెకింగ్ పాయింట్ అవుట్ సైడ్. అంటే మనం పైకి వెళ్ళేటప్పుడు లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళే ఆ ఏడుకొండలవాడి రూపం, ఏడుకొండలు కనిపిస్తూ ఉంటాయి. చాలామంది ఇక్కడనే ఫొటోస్ అవి ఇవి దిగుతూ ఉంటారు. అక్కడ వెదర్ కూడా చాలా బాగా కనబడుతుంది ఈవినింగ్ టైం అయితే. మేము వెళ్ళింది అయితే మార్నింగ్, డేలో కాబట్టి నార్మల్గా ఉంది. కానీ ఈవినింగ్ టైంలో లేకపోతే ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది. అందరు లగేజ్ చెకింగ్ అయిపోయిన తర్వాత ఎవరి వెహికల్స్ అయితే వాళ్ళైతే ఎక్కి పైకి వెళ్తున్నారు. ఇంకా ఇది ముందు వచ్చేసి అయితే పైకి వెళ్ళేటప్పుడు ఆ వే ఉంటుంది కదా, ఆ వే చూడండి, లోయలు ఆ కొండలు ఎలా ఉంటుంది అనేది. అంటే బాగా చూపించలేకపోయాను, ఎందుకంటే నేను కూడా వెళ్ళింది వెహికల్లో కదా. సో నాకు సాధ్యమైనంత వరకు నేనైతే కొంతవరకు అయితే చూపించగలుగుతున్నా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చెట్లు, వెళ్ళేటప్పుడైతే కోతులు, కొండెంగాలు, కిందున్న తిరుపతి సిటీ మొత్తం కనిపిస్తుంది. అసలు కొత్తగా వెళ్ళే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, మనం ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళని తిరుపతి వెళ్తున్నాం తిరుపతి వెళ్తున్నాం అంటాం. కాకపోతే తిరుపతి కిందున్న ప్రదేశాన్ని అయితే తిరుపతి అంటారు, పైన ప్రదేశాన్ని తిరుమల అంటారు. అది అక్కడికి వెళ్ళిన తర్వాతనే అందరికి తెలుస్తుంది. నేను కూడా ఫస్ట్ వెళ్ళినప్పుడైతే అలానే అనుకున్నా. సో మేమైతే వెళ్ళి రూమ్ బుక్ చేసేసుకొని రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనానికి అయితే నైట్ వెళ్ళాము. ఇది వచ్చేసి సప్తగిరి చెక్ పోస్ట్ దగ్గర అండి. సప్తగిరి మన రూమ్స్ ఉంటాయి కదా, అక్కడ గెస్ట్ హౌస్ దగ్గర. సో ఇక్కడ చాలా వరకు అంటే మనం ఫ్రీ దర్శనానికి వెళ్ళాలన్నా, సర్వదర్శనానికి వెళ్ళాలన్నా, టోకెన్ దర్శనానికి వెళ్ళాలన్నా, సిఆర్ఓ ఆఫీస్ కావాలన్నా, ఏది కావాలన్నా ఇదే లొకేషన్కి అయితే రావాలి. ఆ లొకేషన్లో వెహికల్స్ ఉంటాయి, శ్రీవారి ఫ్రీ వెహికల్స్. అక్కడ నుంచి వెళ్ళి దర్శనానికి వెళ్ళాలి. ఇది వచ్చేసి వెగమాంబ అన్నదాన సత్రం. మేమైతే ఇక్కడే భోజనం చేసి నెక్స్ట్ శ్రీవారిని దర్శించుకోనికైతే క్యూ లైన్లోకి వెళ్ళాము. అంటే రూమ్ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడ తినేసి తర్వాత ఫ్రీ దర్శనంకి అయితే లైన్ కట్టాము. ఫ్రీ దర్శనం వచ్చేసి మాకైతే
ఈసారి ఏకశిలా తోరణం దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేశారు. సో మేము నైట్ టైంలో స్టార్ట్ అయ్యాం దర్శనానికి. నైట్ అంటే నైట్ 8కి స్టార్ట్ అయితే మార్నింగ్ 9 వరకు దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం ఇబ్బందిగా జరిగినా కానీ ఓకే, బాగానే జరిగింది. ఆ కంపార్ట్మెంట్లలో లైన్లలో చాలా మెంబర్స్ ఉన్నారు. అంత రిస్క్ అయితే మాకు ఏం అనిపించలేదు. కాకపోతే నడవడం మాత్రం కొంచెం ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే చాలా దూరం నుంచి నడుస్తూనే ఉండాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, అందరూ వీడియోస్ తీస్తున్న వాళ్ళు లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ అందరు ఏమంటారంటే, ఈ క్యూ లైన్లలోకి అంటే మీరు వెయిటింగ్ హాల్లోకి ఫోన్ ఎలా వచ్చింది అంటారు. ఈ వెయిటింగ్ హాల్లో మనకు ఫోన్ ఉంటుంది, ఎందుకంటే క్యూ లైన్ నుంచి వెళ్ళి ఇది విశ్రాంతి తీసుకోనికి అని చెప్పేసి వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. ఈ వెయిటింగ్ హాల్స్లో ఫోన్స్ ఉంటాయి, చాలామంది పడుకుంటారు, 2 hours 3 hours ఉంచుతారు. ఈ వెయిటింగ్ హాల్ నుంచి వెళ్ళి మళ్ళీ మనల్ని చెకప్ చేసి ఫోన్లు లాకర్లు లగేజ్లు అవన్నీ తీసేసుకొని ఒక కంపార్ట్మెంట్లో వేస్తారు. ఆ కంపార్ట్మెంట్లో 2-3 hours ఉంచిన తర్వాత మనల్ని దర్శనానికి పంపిస్తారు. సో అప్పుడు మనకు ఫోన్స్ అనేవి ఉండవు. వెయిటింగ్ హాల్లో మాత్రం కన్ఫర్మ్గా ఫోన్స్ ఉంటాయి. అందరు ఫోన్స్ ఎలా వచ్చాయి ఏంటి అని మాత్రం అడగకండి. మాకైతే ఇలా మ్యాక్సిమం 8 hours 9 hours లోపల దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే, వీడియోస్లో అందరూ రీఎంట్రీ అంటారు. రీఎంట్రీ అనేది మాత్రం చేసుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎలాగో మనం నైట్ దర్శనానికి వెళ్తే మార్నింగ్ అట్లీస్ట్ 10 వరకు కన్నా దర్శనం అయిపోద్ది. మీరు రీఎంట్రీ అంటే ఆ టోకెన్ పైన మీకు ఏ టైం ఇచ్చిరో ఆ టైం కన్నా 2 hours ముందు వెళ్ళాలి. రీఎంట్రీ అని బయటకు వెళ్ళే ప్రయత్నం మాత్రం చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం దేవుణ్ణి దర్శించుకోనికి వచ్చినాం. సో దర్శనం ఏకాగ్రత అనేది అంటే మన మైండ్ అనేది టెంపుల్ వైబ్స్ అక్కడే ఉండాలి తప్పితే బయటకు వెళ్ళి తిరిగి రావాలి చూడాలి ఎందుకంటే ఊపుకి వెళ్ళాం కదా మనం. తిరుపతి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది, పర్లేదు, కాకపోతే చాలా బాగుంటుంది. క్యూ లైన్లోనే ఉండండి, దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. తిరుమల అంటేనే ఒక నమ్మకం ఫ్రెండ్స్, రాసిపెట్టి ఉంటేనే శ్రీవారి దర్శనం దక్కుతుంది అని పెద్దలు అంటారు. శ్రీవారి పిలుపు లేనిది మనకైతే ఏది జరగదు. ఏదైనా భక్తితో వెళ్ళాలి, భక్తితో ఉండాలి అంతే. ఇదైతే నా ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్, ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. మీకు తిరుమల వెళ్ళినప్పుడు ఎలాంటి అనుభవం జరిగిందో నాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.